ఇది వరకు అయితే 5 ఏళ్ళు కదా నిమ్మగడ్డ ఉన్నప్పుడు, తర్వాత వీళ్ళు 3 ఏళ్ళకి ఏమో చేశారు. చివరిలో వీళ్ళు దిగిపోయే ముందే తెచ్చిపోయారు ఆమెకి, ఆమె టర్మ్ అయిపోతుందేమో, అందుకని వెళ్ళేటప్పుడు అన్ని చేసిపోవాలనుకుంటుండొచ్చు. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎన్నికలు ఒక రకంగా అధికార పార్టీకి ఫెచ్చింగ్ అవుతుందా, ప్రయోజనం అవుతుందా? ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఎంత పెరిగింది అనేది. ఆర్గనైజ్డ్ గా పార్టీ నడిపించగలుగుతున్నారా ఇంకా వైసీపీ? లేదు. ప్రస్తుతానికి కాస్త యాక్టివ్ అయింది వాళ్ళకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు, కానీ మొన్న ఒంటిమిట్టాను అది చూస్తే ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు. రాజకీయం ఎట్లా చేయాలో తెలుగుదేశం చూపెడుతోంది వీళ్ళకి, ఎలా చేయకూడదో జగన్ చూపెట్టినట్టయింది. చూడ అంటే గ్రౌండ్ లో జరిగే ఎన్నికలు కాబట్టి టీడీపీకి ఏమి పరీక్ష అవదా ఇది? ఏం నేను అంటున్నాను కదా, నాకు తెలిసి 100కి 90% కొడతారు వాళ్ళు. ఎన్నికలు జరిగితే కరెక్ట్ గా ఎన్నికలు జరిగితే 70% కొడతారు, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని జరిగితే. లేదు ఈ టైపులో 90-95% జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలా చూసుకున్నా వీళ్ళకే ఫెచ్చింగ్, అధికార పార్టీకే ఫెచ్చింగ్. రైట్.